హల్లెలూయా! దేవునికి స్తోత్రం. దేవుడైన యేసు ప్రభువారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము లూకా సువార్త 7వ అధ్యాయం 35వ వచనం. అయినను జ్ఞానము జ్ఞానమని దాని సంబంధులందరినీ బట్టి తీర్పు పొందుననెను. మనము ఇదే వచనం కనుక ఇంగ్లీష్ వర్షన్లో చూస్తే, బట్ విజ్డమ్ ఈజ్ షోన్ టు బి రైట్ బై ద లైవ్స్ ఆఫ్ దోస్ హూ ఫాలో ఇట్. ఎప్పుడైతే మనము జ్ఞానం కలిగి జీవిస్తామో, అంటే మనం ఇప్పుడు ఇతరుల దగ్గరికి వెళ్ళి నేను జ్ఞానవంతుడిని అని మనకు తెలిసిన జ్ఞానం చెప్తే అది కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కాదు. ఇతను ఏం చేస్తున్నాడు అని కొంతమంది అనుకుంటారు. సో అలాగా దానివల్ల మనకు బ్యాడ్ నేమ్ వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే మనం నమ్ముకున్న దేవుడైన యేసు ప్రభు వారికి కూడా బ్యాడ్ నేమ్ వచ్చే ఛాన్స్ ఉంది. కానీ అలా కాకుండా మనము మన నడవడి ద్వారా మన విజ్డమ్ అనేది కనుక మనం చూపించుకోగలిగితే, అంటే మన జ్ఞానాన్ని మన నడవడి ద్వారా మనం చూపించుకోగలిగితే ఏమవుతుంది అంటే మనల్ని చూసే వాళ్ళు ఎవరు కూడా మనల్ని తీర్పు తీర్చలేరు. ఎందుకంటే మనము నిజంగా దేవుడైన యేసు ప్రభు వారి జ్ఞానంతో మనము డెసిషన్స్ అనేది తీసుకుంటున్నాం, నిర్ణయాలు అనేది తీసుకుంటున్నాం. సో అలాగా ఉండడం వల్ల మన జ్ఞానం అనేది ఇతరులకు అదే తెలుస్తుంది. వాళ్ళంతకు వాళ్ళే మన జ్ఞానం ఉంది అనేది వాళ్ళు తెలుసుకోగలుగుతారు, ఇంటర్ప్రిట్ చేయగలుగుతారు. అలా కాకుండా మనము నిజంగా మనం జ్ఞానవంతులము అని మన జ్ఞానాన్ని వారికి తెలియజేయాలనుకున్నప్పుడు మనకు అప్పుడప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ అనేది రావచ్చు. సో ఇది మనం గుర్తించి మనము దేవుడైన యేసు ప్రభు వారు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని మనము మన నడవడి ద్వారా చూపిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మేము ఎప్పుడు కూడా మా జ్ఞానాన్ని మేము ఎప్పుడు డంబంగా మేము గొప్పగా చెప్పుకుని వారి వల్లే ఉండకుండా, మేము మీ జ్ఞానాన్ని, మీరు మాకు ఇచ్చిన గొప్ప అనంతమైన జ్ఞానాన్ని మేము మా నడవడి ద్వారా, మా నిర్ణయాల ద్వారా మేము ఖచ్చితంగా చూపించేందుకు సాయం చేయండి. తద్వారా మమ్మల్ని ఎవరైనా చూస్తే వాళ్ళు మా జ్ఞానాన్ని వాళ్ళంతకు వాళ్ళే తెలుసుకునే విధంగా ఉంటుంది. అలాగే మేము చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా ఉంటుంది అని మీరు మాకు తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. యేసయ్య, మేము తప్పకుండా అలాగే ఉండేందుకు సాయం చేయండి. మీరు మాకు ఇచ్చిన జ్ఞానాన్ని సరిగా ఉపయోగించుకునే సామర్థ్యాన్ని మాకు ఇవ్వండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.